ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ రెడ్డి అనే పీడ విరగడయ్యి సంవత్సరం గడిచింది. యువత దగ్గర నుంచి మహిళల వరకు, రైతుల దగ్గర నుంచి కుల వృత్తిదారుల వరకు, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల దగ్గర నుంచి 5 కోట్ల ప్రజల వరకు విధ్వంసకారుడు వద్దు విజనరీ లీడర్ నేతృత్వంలో కూటమి పరిపాలన కావాలంటూ జగన్ రెడ్డి అనే వెన్నుపోటుదారుడిపై జనం తిరుగుబాటు ఫలితం వెల్లడైన రోజే ఈ ప్రజా తీర్పు దినం. అదే ఎన్నికల ఫలితాలు వెల్లడైన 2024 జూన్ 4న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన సంచలనాత్మక ప్రజాస్వామ్య తీర్పుకి సంవత్సరం నిండింది. కూటమి పార్టీలకు మొత్తం 175 స్థానాలకు గాను 160 అసెంబ్లీ స్థానాలతో అఖండ విజయం అందించి అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలతో ఘోరమైన పాలన సాగించిన వైసీపీకి 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన చారిత్రాత్మక రోజు ఈరోజు. ఈ తీర్పు అన్ని వర్గాల రాష్ట్ర ప్రజానీకం విజ్ఞప్తితో, వివేకంతో, చక్కటి పరిపక్వతతో ఇచ్చిన తీర్పు. అభివృద్ధి, సంక్షేమం తన జీవితాశయంగా నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ప్రజలు జేజేలు పలికిన రోజు. రాష్ట్ర అభివృద్ధి తన లక్ష్యంగా కూటమి పార్టీలతో జత కలిసిన జనసేనాని పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకున్న రోజు. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ జనసేన అద్భుత విజయం సాధించిన రోజు. పదవులు కాదు, పార్టీ ప్రజలే ముఖ్యమని నమ్మి పార్టీ బలోపేతం, రాష్ట్ర ప్రజలు హిందూపూర్ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా నిబద్ధతతో, క్రమశిక్షణతో నిరంతరం శ్రమించిన హిందూపురం శాసనసభ్యులుగా హ్యాట్రిక్ ఘన విజయం సాధించి పద్మభూషణ్ బాలయ్య చరిత్ర సృష్టించిన రోజు. దేశాభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, తెలుగు ప్రజలు అన్నింటా బాగుండాలి, అగ్రగామిగా నిలవాలని దృఢ సంకల్పంతో కూటమి పార్టీలకు అండగా నిలిచి రాష్ట్రంలో 8 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ అద్భుత విజయం సాధించిన రోజు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర భవిష్యత్తుకి భరోసాగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ని అత్యధిక మెజారిటీతో అందలమెక్కించిన రోజు. భారత ప్రజాస్వామ్య శక్తి ఎలాంటిదో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిరూపితమవుతూనే ఉంటుంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ప్రజలు గెలుస్తూనే ఉంటారు. రాజకీయ పార్టీలు గెలుపోటముల్ని నిర్దేశించేది ప్రజలే. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ప్రజలే శాసిస్తారు. అందుకే మా గెలుపు ప్రజల విజయం అని పార్టీలు అంటాయి. మా ఓటమి కూడా ప్రజలిచ్చిన తీర్పే, వినమ్రంగా స్వీకరిస్తామని ఓడిపోయిన పార్టీలు అంటాయి. కానీ కొన్ని తీర్పులు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి తీర్పు ఏడాది కిందట 2024 జూన్ 4న వచ్చింది. తుడిచిపెట్టుకుపోయిన అధికార పార్టీ 2024 జూన్ 3వ తేదీ వరకు రెచ్చిపోయారు. ప్రజలంతా బానిసలు, అకౌంట్లలో డబ్బులు వేశాం, మాకు తప్ప ఎవరికి ఓటేస్తారని రెచ్చిపోయారు. దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారు. చివరికి మస్తాన్ అనే ఆఫ్ నాలెడ్జ్ సర్వేకి డబ్బులిచ్చి తప్పుడు సర్వేలు ప్రకటించారు. పార్టీ క్యాడర్ని బెట్టింగ్ల వైపు మళ్లించి వాళ్లను కూడా నిండా ముంచారు. ఎంతగా అంటే కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా రానంతగా పరాజయం పాలయ్యారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. జిల్లాలకు జిల్లాలు తుడుచుకుపెట్టుకుపోయాయి. కూటమి పార్టీ మెజార్టీలు ఎక్కడ ఒక్కో నియోజకవర్గంలో 50,000కు తగ్గనంతగా ఫలితాలు వచ్చాయి. ప్రజాగ్రహంతో అధికార పార్టీని తగలబెట్టేశారని కౌంటింగ్ ప్రారంభించిన గంట సేపటికే తేలిపోయింది. ప్రజాస్వామ్యంలో మేమే తోపులమని ఎవరైనా అనుకుంటే అంతకంటే అతిశయోక్తి ఉండదు. ఇతర ఆటల్లో గ్రౌండ్లో ప్రతిభ చూపిస్తే పథకాలు గెలవచ్చు. ప్రజాస్వామ్యంలో మాత్రం పార్టీ గెలుపోటములను ప్రజలే నిర్ణయిస్తారు. అందుకే ఎప్పుడు విజేతలు ప్రజలే. దాన్ని పట్టించుకోకుండా ప్రజాస్వామ్యాన్ని తక్కువ అంచనా వేస్తే పాతాళానికి పడిపోతారు. ప్రజల్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేసేవారికి ప్రాధాన్యం ఉంటుంది. కూటమి పార్టీలు అదే చేశాయి. కూటమికి పథకాల కోసం ప్రజలు ఓట్లు వేయలేదు, మీ అరాచక పాలన నుంచి కాపాడమని వేశారు. ఆ విషయం అందరికీ తెలుసు. తెలియనట్లుగా నటించే వారికి కూడా తెలుసు. ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీలన్నిటికీ ఓ గుణపాఠం. అధికారం వచ్చింది కదా అని రెచ్చిపోకూడదు. దాడులు, దౌర్జన్యాలు, బూతులు అనేవి ఉండకూడదు. ప్రజల్ని గౌరవించాలి. నమ్మి అధికారం ఇచ్చిన ప్రజల్ని వంచకూడదు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరోసారి కేంద్రంలో ఏపీ కింగ్ మేకర్ అయింది. ఇప్పుడు ఏపీ ప్రయోజనాలు నెరవేరుతున్నాయి.
అదే జగన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు తన అక్రమాస్తులు కేసులు తన దోపిడీ నేతల రక్షణకే ప్రజలు ఇచ్చిన పవర్ని వాడుకున్నాడు. మొత్తంగా ప్రజాస్వామ్యంలో ప్రజల్ని తక్కువ అంచనా వేస్తే ఏం జరుగుతుందో, వారు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మరోసారి చూపించి ఏడాది అయింది. జగన్ రెడ్డి ఇప్పటికన్నా మేలుకో, వాస్తవాలు గ్రహించు, ఆత్మ పరిశీలన చేసుకో.